హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బట్టలండి ఇక్కడ దగ్గరలో ఉండే బట్టలు అయితే కాదండి, మా చుట్టుపక్కల వాళ్ళు గట్ట కాదండి. ఇవి చాలా దూరం నుంచి వచ్చిన బట్టలండి ఇవి. అండ్ సిటీలోయే కానీ చాలా దూరాన్ని ఉంటారండి మేడం వాళ్ళు. ఎప్పుడు కూడా ఇదివరకు ఇక్కడే ఉండేవారు, మేము ఉండే దగ్గరే ఉండేవారు. కానీ ఇప్పుడైతే సొంతంగా ఓన్గా హౌస్ కొనుక్కుని వేరే చోటుకి వెళ్ళిపోయారండి, మణికొండ. మాకు అక్కడికి చాలా దూరం అండి. ఇప్పుడు బైకులు బుక్ చేసుకుంటుంది మేడం. బట్టలు పట్టుక ఇక్కడ నా దగ్గరికి తీసుకురావడానికి బైక్ ఒకటి బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఏ వచ్చినాయి కదండి, అవి బుక్ చేసుకుంటారు, పంపించేస్తారు. అయిపోయిన తర్వాత నేను మేడం రెడీ అయిపోయినాయి అంటే మేడం మళ్ళీ అలాగే మళ్ళీ బుక్ చేసి మళ్ళీ పట్టుకెళ్ళిపోతారండి. ఇంచుమించు మేడంకి నాకు ఒక 8 సంవత్సరాలు బట్టి రెగ్యులర్గా అసలు ఎక్కడ కుట్టించుకోరండి. ఎక్కడ సెట్ కూడా కావు మేడం కానీ పిల్లలకు కానీ మొత్తం ఇక్కడికి వస్తాయి. ఇది ఆడ పాపదేనండి, కానీ వేరే చోట ఉంటారు. ఆ పాప కూడా పంపించారండి పట్టుచీర. ఇందులో బ్లౌజ్ అయితే ఒక మోడల్ పెట్టి కుట్టాలండి. బ్లౌజు చాలా దూరం నుంచి అయితే బ్లౌజ్ వస్తాయండి. ఇవి నేనైతే ఏమీ ఛార్జ్ ఇవ్వక్కర్లేదు, అంతా మేడమే చూసుకుంటారు. అయితే మేడం బ్లౌజులు ఏంటంటే చిన్న ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి మేడం బ్లౌజ్ కటింగ్లోను ఆవిడకి. అది నేను కుట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఆవిడకి ఇంకా అసలు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చింది. అది ఏంటి అనేది నేను కటింగ్లో అయితే మీకు వివరంగా చూపిస్తాను. అది కూడా ఫ్రంట్లోనండి, బ్యాక్ సైడ్ అయితే కాదు. స్క్వేర్ నెక్ అండి. మనం స్క్వేర్ నెక్ కుట్టేటప్పుడు ఎవరైనా సరే 1 ఇంచు వెడల్పున ఒక పట్టిలా తీసుకుని కుడతాం కదా, అలా కాకుండా ఇలా కనుక మనం స్క్వేర్ కానీ స్టార్ నెక్ కానీ ఇలా కుట్టాము, ఏదైనా మూల తిరిగేది ఉంటుంది కదా, అది ఇలా కుట్టామని అంటే కనుక ఎన్ని రోజులున్నా సరే అది మన మూలలోకి విడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందాక చూపించిన బ్లౌజులు 3 నార్మల్ బ్లౌజులు ఉన్నాయి కదండి, అవి అయితే నేను ఈరోజు స్టిచ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో అయితే మాత్రం లాస్ట్ దాకా చూడండి. నేను ఏదైతే వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నానో అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. అలానే నేను కనిపెట్టాను, ఈ ఫార్ములా నేనే కనిపెట్టానని కానీ, లేకపోతే నేను దీన్ని నా ఒక్కదానికే తెలుసు ఎక్కడా లేదు అని కానీ నేను అన్నండి. ఎందుకంటే నేను కూడా మేడం నాకు దగ్గర బ్లౌజులు ఇచ్చిన తర్వాత 2-3 సార్లు నేను కూడా సేమ్ ఆవిడ ఏదైతే ఇచ్చిందో బ్లౌజ్ అలానే కుట్టాను. తర్వాత నాకు కొంచెం బాగా పరిచయం అయిన తర్వాత లక్ష్మి నాకు ఇలా ఉంటుంది ప్రాబ్లం, దీనికి ఏంటో నాకు అర్థం, ఎక్కడ కుట్టించినా సేమ్ ఇలానే ప్రాబ్లం వస్తుంది లక్ష్మి అనేసి అని అన్నప్పుడు నేను దానికి నేనేమి ఇదిగా కాదండి, మామూలుగా ఒకసారి ఆలోచించి సరే ఇలా చేస్తే ఒకవేళ ఏమైనా సెట్ అవుతుందేమో అన్నట్టు నేను చేశాను. అదైతే కరెక్ట్గా ఆవిడకి బాగా సరిపోయిందండి. ఇంకా దాని గురించి ఎప్పుడు కూడా ఈ మేడం బ్లౌజ్ ఎప్పుడు ఇంక సేమ్ నేనైతే ఎవరి బ్లౌజులు కట్ చేసినా వేరేగా ఉంటుందండి. కానీ మేడం బ్లౌజ్ వచ్చేసరికి అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయామంటే కనుక మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఆవిడకైతే ఉంటుందండి. అది ఏంటి అనేది నేను ఫ్రంట్ నెక్ కట్ చేసినప్పుడు మీకు వివరంగా చెప్తానండి. అది మేడంకి ఏంటంటే ఇక్కడ ఎంత బాగా కుట్టినా సరే, నెక్ ఎంత నీట్గా ఉన్నా సరే మేడం ప్రాబ్లం ఏంటంటే వేసుకునేటప్పుడు షోల్డర్ కరెక్ట్గా భుజం దగ్గరే ఉంటుందంటండి. కానీ వేసుకుని ఒక 5 నిమిషాలకి ఆ షోల్డర్ అనేది కిందకు వచ్చేస్తుందంట. అంటే ఫ్రంట్కి ముందుకి జారిపోయి 1 ఇంచున్నర ముందుకి అయితే జారిపోతుందంటండి. కష్టమాట మేడం ఏంటంటే పైకి లాక్కుంటూ సరి చేసుకుంటూ ఉండాలంట. అది నాకు చెప్పారు, ఇలా ఉంటుంది లక్ష్మి, నాకు వేసుకున్న వెంటనే బాగానే ఉంటుంది, 1 గంట వరకు బాగానే ఉంటుంది, తర్వాత బ్లౌజ్ అంతా నాకు ఒకలాగా అనిపిస్తుంది. అది ఎలాగో ఒకసారి నాకైతే ఒక జాకెట్ నువ్వు మామూలుగా అది కట్ చేసి కుట్టు, చూద్దాం ఎలా ఉంటుంది అనేసి అని అన్నప్పుడు నేనైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి. కుట్టి మేడం నేను ఒక్క బ్లౌజే కుట్టి పంపిస్తున్నాను చూడండి, ఒకవేళ ఇది ఇలా మీకు సెట్ అయింది బాగుందని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ చేస్తాను మేడం అంటే కుట్టించానండి ఒక బ్లౌజ్ అయితే. అది నార్మల్ బ్లౌజ్ కుట్టించిన తర్వాత అసలు చాలా బాగుందంటాను జాకెట్ అయితే. అసలు జారడం కానీ ఏమాత్రం ఎంత పొద్దున సాయంత్రం వరకు ఉన్నా సరే అది ఎక్కడున్న షోల్డర్ అక్కడే ఉంటుంది తప్ప అది జారడం గట్ట ఏం లేదంటండి. ఇంకప్పటి నుంచి కూడా నేనైతే అలానే కట్ చేస్తానండి మేడం బ్లౌజ్ వచ్చేసరికి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఎవరికైనా సరే ఒకవేళ షోల్డర్ కిందకి జారొచ్చు, ఒకవేళ షోల్డర్ దగ్గర కొంచెం బ్లౌజు ముందుకు వచ్చేసినట్టుండి నెక్ అంతా ముందుకు పడిపోతుంది మాకు అని అంటారు కదండి, అటువంటిప్పుడు అది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఆల్రెడీ ఇది మీకు తెలిసే ఉండొచ్చు ఫస్ట్నే, కానీ నాకు తెలుసు కాబట్టి నేను ఇది మీతో
మీకు చెప్పాలనేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి. అలాగే ఫ్రంట్ కూడా మనం బ్యాక్ సైడ్ అనేసరికి ప్రతి ఒక్కరం ఒకేలా కట్ చేస్తాము. ఫ్రంట్ వచ్చేసరికి కొన్ని మనం షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మన ఫ్రంట్ లోతు తీసుకునేటప్పుడు కానీ నేనైతే ఎలా తీసుకుంటాననేది మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ చుట్టూరు అది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనం మార్క్ చేసుకోవాలండి. చుట్టూరు నాలుగు వైపులా గీసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర కూడా సేమ్ అది ఎలా ఉందో షోల్డర్ పైన గీత ఎలా ఉందో అలాగే గీసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ మనకి కటింగ్ పెట్టుకుంటాం కదండి, చిన్న కట్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ అంత వచ్చిందో లేదో చూడాలి. ఇప్పుడు మనం ఏదైతే కరెక్ట్గా షోల్డర్ దగ్గర గీసాం కదండి, ఆ షోల్డర్ దగ్గరికి ఒక 30 ఇంచు పైకి, అంటే మనం బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్న దానికంటే కూడా ఒక 30 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ముప్పావు ఇంచు మార్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ ఆల్రెడీ భుజం దగ్గరికి అయితే షోల్డర్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇది ఇక్కడికి మనకి కుట్టు మనకు మామూలుగా నార్మల్గా అయితే కింద గీత ఉంది కదండి, అక్కడ కుట్టు రావాలి. కానీ ఇప్పుడు మనకు కుట్టు ఎక్కడ వస్తుందంటే బ్యాక్ సైడ్ వచ్చి నార్మల్గా వస్తుంది, ఫ్రంట్ వచ్చి ఆ పైకి వస్తుంది అనమాట అండి. ఆ మధ్యలోకేమో బ్యాక్ సైడ్కి వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఆ పైన మిడిల్లో ఉన్న గీత దగ్గరికి ఒక కుట్టు వస్తుంది. ఇప్పుడు మనం ఒక 30 ఇంచు బ్యాక్ సైడ్ కంటే కూడా ఫ్రంట్ సైడ్ ఒక 30 ఇంచు పైకి పెట్టుకున్నామంటే ఆ షోల్డర్ అనేది ఏమవుద్దంటే ఇంకా ముందుకు జారకుండా ఉంటుంది. మరి ఒక 30 ఇంచు పైకి షోల్డర్ పెట్టుకున్నప్పుడు మరి చంక బాగా లూజ్ అయిపోద్ది కదా అని అంటారేమో. చంక అయితే అవదండి, అది కూడా చెప్తాను మీకు. కుట్టిన తర్వాత మీకు నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి. అసలు ఏమీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనం నెక్ రౌండ్ చూసుకుంటాం కదా, సేమ్ అలా రౌండ్ చూసుకున్న తర్వాత మనం ఒక 1/4 ఇంచు అయితే కిందకు వదిలేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకుంటాం పైన, అప్పుడు ఒక 1/4 ఇంచు కిందకు వదిలేసుకుని ఇప్పుడు అక్కడికి షేప్ బెల్ట్ జాయింట్ అక్కడికి వచ్చిందండి, అక్కడి నుంచి మనం 1 ఇంచు కిందకు పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి, డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి పైకి ఒక 2 ఇంచులు ప్రతి ఒక్కరికి షేప్ లోతు చాలా వీడియోలు చూస్తున్నానండి, కానీ ఒక 2 ఇంచులు మనం పైకి పెట్టుకుని ఒక మార్క్ చేసుకున్నామంటే కొంతమందికి ఏమవుతుందండి, చాలామంది కిందకి వేసుకునే వాళ్ళు ఉంటారండి, కొంతమందికి అలా ఇష్టపడరండి. కరెక్ట్గా ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటేనే వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయినట్టు అనుకుంటారు. ఎప్పుడూ సాగదీయకుండా మనం కరెక్ట్గా పట్టుకుని పెడితే చూసారా కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరికి అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచు మనం కుట్ల కోసం అయితే కిందకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కొలుసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు ఇది మన క్రాస్గానే కదండి మనం కొలుస్తున్నాం, సేమ్ మనం కొలుసుకునేటప్పుడు కూడా అలా స్ట్రైట్గా అయితే కొలవకూడదండి. ఇప్పుడు క్రాస్గా అలా కొలవాలి. అలా కొలిసినప్పుడు అది ఎంతవరకు అయితే వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఆ రౌండ్ ఎలా ఉందో మనం కూడా సేమ్ అలాగే కొలవాలి. 3 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు మన లోపల మనం డాట్ వేసిన దగ్గర ఎంత ఉందనేది చూసుకుంటే 1.5 ఉంది, అంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు దాన్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు 1.5 ఇంచు కాడికి మధ్యలో మిడిల్లోకి అయితే 1.5 ఇంచు వస్తుందిగా పట్టుకుని మనం 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా నేను మొన్న ఒక వీడియో చూశానండి. ఇప్పుడు నేను 2 ఇంచుల దగ్గర ఒక గీత గీసాను కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా చూశారు కానీ క్రాస్గా అయితే కొలవలేదండి. అలా స్ట్రైట్గా అయితే కరెక్ట్ కాదు అని నా కటింగ్ విధానం అయితే మాత్రం అది కరెక్ట్ కాదండి. నేను అయితే ఇలా క్రాస్గానే మనం ఎక్కడైతే ఉక్సులు పట్టి నుంచి క్రాస్గా తీసుకుంటున్నామో అదే చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా చెస్ట్ లూజ్ కొలుసుకుందామండి. ఇందాక మనం కొలిసిన దానికంటే కూడా కొంచెం తక్కువే వచ్చింది, కానీ మనం ఇందాక కొలిసాం చూసారో అదే కరెక్ట్గా అవుతుంది. ఫస్ట్ గీసిన గీత అయితే కరెక్ట్ కాదండి, ఎందుకంటే మిడిల్లో మనం డాట్ వేసుకుంటాం కాబట్టి అది కొంచెం ముందుకు వెళ్ళిపోద్ది కాబట్టి వెనకాల మనం ఫస్ట్ బ్యాక్ సైడ్కి ఎక్కడైతే మార్క్ వచ్చిందో అక్కడికి అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే మొత్తం ఎంత ఉందనేది ఒకసారి మనం కింద షేప్ పట్టి పైన మనకి ఏదైతే ఫ్రంట్ భాగం ఉందో అదంతా కూడా ఒకసారి మనం లూజు కొలుసుకోవాలండి. 3 ఇంచుల మధ్యలో ఉంది కదా, అదైతే వదిలేసేయాలి, అది మనకు అవసరం లేదు.
ఏమైనా కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ అయినా లేదా ఒక ఇంచ్ అయినా సరే మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఖర్చు కట్ చేసుకున్నామంటే తర్వాత మనకు ఒకవేళ అవసరం లేకపోతే తీసేయచ్చు. కొంతమందికి చాలామందికి బ్యాక్ సైడ్ తక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఫస్టే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే వాళ్ళది డాట్ పొడవు ఎంత ఉందో కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే 3.5 ఇంచులు ఉందండి, అక్కడికి 3.5 ఇంచులు మార్క్ చేసుకుని డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం డాట్కి మనం మార్క్ చేసుకున్నాం కదండి, అది ఎప్పుడు కూడా మనం మడిచినప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మిడిల్లోంచి పట్టుకుని మడిచినప్పుడు అది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వస్తేనే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఎవరు కూడా నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది అని ఎవ్వరు అనరండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మరీ నెక్ దగ్గరికే వచ్చినట్టు ఉంటుందండి. మనం డాట్ ఏదైతే తీసుకుంటామో మధ్యలోది అది నెక్ దగ్గరికే వచ్చినట్టు ఉంటుంది. అది ఏమవుద్దంటే ముందుకు వచ్చేసినట్టుండి అసలు సెట్ అవ్వదండి. ఇందాక మనం పెట్టుకున్న కటింగ్ ఏదైతే ఉందో అటు సైడు ఇటు సైడు పెట్టాం కదా, ఆ రెండు కటింగ్లు ఒక షార్ట్కి వచ్చినప్పుడు షోల్డర్ అనేది రావాలి. అది ఇలా పట్టుకున్నప్పుడు చూడండి, ఒకసారి నెక్ వరకే వచ్చింది, అప్పుడైతే అది కరెక్ట్గా ఉండదండి. ఎప్పుడు కూడా మనం కటింగ్లు పెట్టుకున్న రెండు కటింగ్లు ఒక షార్ట్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా మనకి షోల్డర్కి మధ్యలోకి రావాలి. అప్పుడు మనకి అది కుట్టు అనేది మనకి షోల్డర్కి మధ్యలోకి వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా కానీ సెట్ అవుతుందండి. ఎక్కువ శాతం ఫ్రంట్ బాగా మాకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలనుకునే వాళ్ళకైతే మాత్రం ఇలా తప్పకుండా మాత్రం ఇలానే మనం కట్ చేయాలండి. లేదు వాళ్ళకి కొంచెం ముందుకి ఫ్రీగా ఉండాలి, లూజ్గా ఉండాలి అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఇష్టపడరండి కొంతమంది. అసలు బాబాయ్ మాకు ఇలా వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, మనం ఎలా కట్ చేసినా మనం డాట్ ఎలా తీసుకున్నా కానీ అంత ఏముండదండి. మాకు పర్ఫెక్ట్ ఫ్రంట్ అంతా మాకు అద్దినట్టు రావాలనుకునే వాళ్ళకి మాత్రం మనం చాలా కరెక్ట్గా ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పొడవు ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. ఏది కూడా మన సొంతంగా ఏ ఫార్ములా ఇది నా ఫార్ములా అనడానికి ఏది ఉండదండి ఈ స్టిచ్చింగ్లో. ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయిన బ్లౌజ్ మనకి ఇచ్చారు అని అంటే కనుక మనం కరెక్ట్గా బ్లౌజ్ ఏదైతే మనకి ఇచ్చారో దాని ప్రకారంగా మనం కట్ చేసినప్పుడు మన ఫార్ములా ఏది వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వాళ్ళకి సెట్ అవ్వని బ్లౌజ్ ఏదన్నా ఉన్నా లేదా అది తీసుకోమని అన్నప్పుడు కనుక మనం తీసుకున్నామంటే అప్పుడు మన ఫార్ములా ఏదైనా వాడొచ్చండి. అది వాళ్ళకి సెట్ అయితే కనుక కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అప్పుడు కూడా మన ఫార్ములా అది కూడా రాంగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఏది ఉండదని కరెక్ట్గా వాళ్ళు మనకి ఇది బాగుందమ్మా సేమ్ ఇలాగే కుటుంబం అన్నప్పుడు మన ఫార్ములాలో ఏది పనికిరావండి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా మనం కుట్టడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడే తెలిసిపోద్దండి, మన బ్లౌజ్ కటింగ్లోనే ఓకే బాగానే ఉంది అనేసి మనం కూడా మనకే అర్థమైపోద్దండి. ఏదైనా అతుకులు పడ్డప్పుడు గట్టా చూసుకుని మనం చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. అలాగే నేను షేప్ బెల్ట్ గురించి కూడా చూపిస్తానండి. చాలామంది ఏంటంటే మనకి ఉక్సుల దగ్గర నుంచి కిందకి డౌను ఎంత పెట్టుకోవాలి అనేది ఏమి ఉండదండి, నార్మల్గా పెట్టేసి నార్మల్గా కట్ చేసేస్తారు. అదైతే కరెక్ట్ కాదండి. మనకి కరెక్ట్గా బ్లౌజు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం కుట్టాలనుకున్నప్పుడు ప్రతి చోట మన ఆది బ్లౌజ్ దగ్గర ఎలాగైతే ఉందో మనం అలాగే తీసుకోవాలండి. మనం అనుకున్నట్టు మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఒకసారి ఏదైతే బ్యాక్ సైడ్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు మనం ఒకదానిపైన ఒకటి వేసి మనం చూసుకోవాలి. అంటే ఉక్సుల సైడ్ ఎంత పొడవు ఉండాలి, అలాగే మనకి సైడ్ జాయింట్ దగ్గర చంక దగ్గర ఎంత ఉండాలి. అంటే నేను ముందు కంటే కూడా బ్యాక్ సైడ్ కంటే కూడా ఫ్రంట్ ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టాను కదండి. ఇప్పుడు అది కూడా మనం చూసుకోవాలి, దాన్ని పైకి పెట్టడానికి అయితే ఉండదు. ఇప్పుడు చూడాలి అక్కడ ఎంత ఉందనేది చూసుకోవాలి, ఖర్చుతో సహా కుట్లకి కూడా ఎంత కావాలి అనేది మనం ఒకసారి కొలుసుకుని అలాగే ఇటు సైడ్ కూడా ఎంత పడుద్ది అనేది ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఇంకా మనం దాని ప్రకారంగా మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు ఉందనుకోండి ఉక్సుల సైడు, అక్కడ 2.5 ఇంచులే ఉందనుకోండి. ఇప్పుడు మనం సైడు క్రాసు డాట్ దగ్గరికి ఎంతవరకు తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నాం కదండి. సేమ్ అదే 3 ఇంచులు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 ఇంచులు తీసుకున్నాం. ఏదైతే మనం 3 ఇంచులు తీసుకున్నామో ఆ 3 ఇంచులు స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుని ఆ కింద నుంచి మనం అది 3 ఇంచులు ఉంది కదండి, మనం పైన పెట్టుకునేది 2.5 ఇంచు పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచు తగ్గించుకుని డౌన్ చేసుకుని ఇప్పుడు అక్కడి నుంచి మనం క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న షేప్ బెల్ట్ క్రాసు, అలాగే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో వచ్చిన క్రాసు, ఈ 2 క్రాసులు కరెక్ట్గా మనకు ఒకే చోట వచ్చినాయి అనుకోండి, ముడత అనేది రాదు, మనకి బ్లౌజ్ అనేది కిందకి మడత పడదు, ఫ్రంట్ పార్ట్ వచ్చి కరెక్ట్గా నిలబడద్దండి. కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది కుదురుద్ది అనమాట. నేను చెప్పిన కటింగ్ విధానం బాగుంది అన్నవాళ్ళు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్